50 మందికి తెలియజేయనది ఏమనగా ఈ నెల 27వ తారీఖు ఆదివారం నాడు మన తెలంగాణలో పెద్ద పండుగ ఉన్నరహో. బీఆర్ఎస్ పార్టీ 25వ పుట్టినరోజు సంబరాలు ఎలకతుర్తిలో ధూమ్ ధామ్గా చేస్తుర్రహో. మన కేసీఆర్ సార్ స్పీచ్ను వినేందుకు లక్షల మంది ఎలకతుర్తికి ప్రయాణం కడుతుర్రహో. మన ఊరు నుంచి కూడా ప్రతి ఒక్కరు అయితారన్నాడు ఎలకతుర్తికి ప్రయాణం కట్టాలని మనం అందరము ఆ సభలో కలుసుకుందామని కోరుకుంటున్నా. ఇగో ఇప్పుడు ప్రతి ఊర్లే ఇట్లనే సాటింపులు నడుస్తున్నాయోలా జనాలే దగ్గరుండి సాటింపులు వేస్తుర్రు అన్నట్టు ఇప్పటికే ఎలకతుర్తి గులాబీ రంగులకు మారింది. తువ్వలన్నీ అటు దిక్కే చూపిస్తున్నాయి. ఈ జాతర గురించే మనం మాట్లాడుకుందాం పండి. వరెవ్వా తెలంగాణ 33 జిల్లాలలో ఇప్పుడు ఎవ్వని వలకరించిన బీఆర్ఎస్ సంబరాల ముచ్చట్లే నడుస్తున్నాయి. ఏ రోడ్డు చూడు గులాబీ జెండాలతో కలకల్లాడుతుంది. ఏ ఇంటికి పోయినా కేసీఆర్ సార్ సభ స్పీచ్ గురించే మాట్లాడుకుంటుర్రు. జెండా బట్టి మల్లేశో గుండె కద్దుకొని రాల మల్లేశా. పల్లె పట్నం అన్న ఫరక్ లేదు. ఈ ఇళ్ళని కాదు, రైతులు, ఆడపడుసులు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, విద్యాంగులు, సర్కార్ నౌకర్లు, ఏసేటోళ్ళు ఇట్లా ఒకలా ఇద్దరు తెలంగాణలో ఉన్న సకల జనులు ఎలకతుర్తితో పట్టేందుకు తయారైతురు. ఇప్పటికే బస్సులు, వ్యాన్లు, ఆటోలు, ట్రాలీలు మాట్లాడుకున్నారట. మహాసభకు మల్లేశో ఊరు వాడ కదిలే పోదాం మల్లేశా. ఇక ఇంకో దిక్కు కొన్ని ఊర్ల నుంచి మన రైతులు బీఆర్ఎస్ సభకి హిమ్మతిగా ఎడ్ల బండ్లు కట్టుకొని బయలుదేరు కదా అన్నట్టు ఎలకతుర్తి మైదాన్ ఎట్లున్నదో చూస్తారా మీరు ఇప్పుడు? ఆగ చూసిరా, ఈ జాగనే అయితారన్నాడు చీమల దండు లేక మారిపోతుంది. 100,000 కాదు, లక్షల మందితో నిండిపోతుంది. జై తెలంగాణ నినాదాలతోని మారి మోగిపోతుంది. ఇక మన కేసీఆర్ సార్ స్పీచ్ తోని శిగ మూగుతుంది. ఇది మాత్రం పక్కా.